హలో మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. హెల్త్ ఇన్షూరెన్స్ అనగానే అబ్బా ఆ పాలసీ డాక్యుమెంట్లు చదవడం మనవల్ల కాదులే అనిపిస్తుంది గదూ. కానీ ఇవాళ మనం చాలా సింపుల్గా ఒక గేమ్ చేంజింగ్ ఫీచర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే గెలాక్సీ హెల్త్ ఇన్షూరెన్స్ వారి అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రెస్టోరేషన్ రైడర్. అసలు ఈ పేరులోనే ఒక భరోసా ఉంది కదా. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒకే సంవత్సరంలో 2 సార్లు హాస్పిటల్ పాలయ్యారు. అత్యవసరంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. సరిగ్గా అప్పుడే మీ ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ 0 అయిపోయిందని తెలిస్తే జస్ట్ ఆ థాట్ వస్తేనే భయమేస్తుంది కదా. ఇది నిజంగా ఎవరికైనా సరే ఒక పీడకల లాంటి సిచ్యువేషన్. ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా కృంగదీసే పరిస్థితి. సరిగా ఇలాంటి ప్రాబ్లంకే సొల్యూషన్ ఏంటనేది ఈ సోర్స్ మెటీరియల్ మనకు చాలా క్లియర్గా చూపిస్తోంది. దీన్ని మనం ఒక చిన్న కథలాగా చెప్పుకుందాం. ఒక ఫ్యామిలీ ఉంది. అనుకోకుండా ఆ కుటుంబంలో ఒకరికి సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది. హాస్పిటల్లో చేర్పించారు, ప్రాణాలైతే దక్కాయి. కానీ బేస్ పాలసీలో ఉన్న అమౌంట్ మొత్తం అక్కడే ఖర్చయిపోయింది. హమ్మయ్య గండం గడిచిందనుకునేలోపే అదే ఏడాది వేరొకరికి ఇంకో మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అప్పుడు పరిస్థితేంటే? చేతిలో బీమా డబ్బుల్లేవు, బిల్లులన్నీ సొంతంగా కట్టుకోవాలి. ఎంత కష్టమైన పరిస్థితో కదా. ఈ విపత్కర పరిస్థితిని ఫేస్ చేయడానికే మనకు ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది. అదే ఈ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రెస్టరేషన్ రైడర్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రక్షణ కవచమండి. పాలసీ వార్డింగ్స్ ప్రకారం ఇది గెలాక్సీ ప్రామిస్ ఎ లైట్ ప్లాన్ అనే బేస్ పాలసీకి అదనంగా యాడ్ చేసుకునే ఒక ఫీచర్. ఇదేం చేస్తుందంటే, ఒకసారి మీ బీమా మొత్తం పూర్తిగా అయిపోగానే తదుపరి హాస్పిటల్ ఖర్చుల కోసం ఆ కవరేజ్ని అన్లిమిటెడ్ సార్లు, అవునండి అపరిమిత సార్లు ఆటోమేటిక్గా రీసెట్ చేస్తుంది. అంటే మన జేబులోంచి మళ్లీ లక్షలు కట్టాల్సిన పనే ఉండదు. దీని లెక్కలెలా ఉంటాయో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటిసారి హాస్పిటల్లో చేరినప్పుడు బేస్ పాలసీ అమౌంట్ పూర్తిగా అంటే 100కి 100% వాడేశారనుకుందాం. అప్పుడు వెంటనే ఈ రైడర్ యాక్టివేట్ అయిపోయి ఆ కవరేజ్ని మళ్లీ తిరిగి 100%కి రీసెట్ చేస్తుంది. అంటే మీది 5 లక్షల కవరేజ్ అయితే ఆ 5 లక్షలు అయిపోగానే ఫ్లాష్ లాగా వెంటనే ఇంకో 5 లక్షలు నెక్స్ట్ ఎమర్జెన్సీ కోసం రెడీగా ఉంటాయన్నమాట. ఎంత అద్భుతమైన ఫీచర్ కదా ఇది. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న డిజిటల్ వ్యాలెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన వ్యాలెట్లో డబ్బులు వాడేసిన వెంటనే దానంతటదే మళ్లీ ఫుల్ అయిపోతే ఎంత బాగుంటుంది. ఇది ఎగ్జాక్ట్గా అంతే. డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, కవరేజ్లో మీరు కొంత భాగం మాత్రమే వాడితే, అంటే పాక్షికంగా వాడితే ఎంతైతే వాడారో అంతవరకు మళ్లీ రీసెట్ అవుతుంది. ఒకవేళ మొత్తం వాడేస్తే సింపుల్, మళ్లీ 100% కవరేజ్ రీసెట్ అవుతుంది. మనం వాడిన వెంటనే ఆటోమేటిక్గా నిండిపోవడం ఈ రైడర్ స్పెషాలిటీ. అయితే ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కవరేజ్ అపరిమిత సార్లు రీసెట్ అవుతుంది కదా అని ఒకే సింగిల్ బిల్కి ఎంత పడితే అంత క్లెయిమ్ చేయడానికి కుదరదు. వన్స్ రీసెట్ అయిన తర్వాత ఏ ఒక్క క్లెయిమ్కైనా చెల్లించే గరిష్ట మొత్తం మీ అసలు బేస్ పాలసీ సమ్ ఇన్షూర్డ్ను దాటకూడదు. అంటే బేస్ పాలసీ 5 లక్షలుండి మీకు 6 లక్షల బిల్లు వస్తే అందులో 5 లక్షలు మాత్రమే ఇది కవర్ చేస్తుంది. ఈ చిన్న కండిషన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదంతా మనం ఊరికే చెప్పుకుంటున్న మాటలు కావండి. గెలాక్సీ హెల్త్ పాలసీ వర్డింగ్స్ పత్రంలోని 3వ విభాగం గమనిస్తే ఈ ఆటోమేటిక్ రెస్టోరేషన్ గురించి ఖచ్చితమైన నిబంధనలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా నేరుగా పాలసీ డాక్యుమెంట్ని చూసినప్పుడే ఈ ఫీచర్ని ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేశారో మనకర్థమవుతుంది. ప్రతి పాయింట్ని చాలా కేర్ఫుల్గా పాలసీ తీసుకున్న వాళ్లకి 100% హెల్ప్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఈ డాక్యుమెంట్ ద్వారా తెలిసే ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రీసెట్ అయిన అమౌంట్ని మనం ఏ అవసరాలకు వాడుకోవచ్చో కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. రీసెట్ అయిన తర్వాత మళ్లీ అదే పాత అనారోగ్యానికి చికిత్స కోసం వాడుకోవచ్చు, లేదా ఏదైనా కొత్త హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాడుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, లేటెస్ట్ మోడర్న్ ట్రీట్మెంట్స్కి, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక బేస్ ప్లాన్కి ఇది ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో ఆలోచించండి. అయితే ప్రతి మంచి విషయానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఈ రీసెట్ బెనిఫిట్ అపరిమితంగా ఇస్తున్నా సరే, ఒక ఏడాదిలో ఈ రీసెట్ అయిన అమౌంట్ని మనం వాడలేదనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అంటే అవదు. ఆ పాలసీ సంవత్సరం ముగియగానే ఆ బ్యాలెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్కి మళ్లీ ఫ్రెష్గా మీ అసలు బేస్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ క్లారిటీ మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇందులో ఉన్న ఇంకొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ కూడా మనం గమనించాలి. ఈ ఎక్సలెంట్ రైడర్ ఫెసిలిటీ కేవలం పాలసీ టైం పీరియడ్లో, అది కూడా మన భారతదేశంలో చేసుకునే క్లెయిమ్లకు మాత్రమే వర్తిస్తుందని డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏ ఇన్సూరెన్స్ ఫీచర్ అయినా సరే అది ఎక్కడ వర్తిస్తుంది, ఎలా వర్తిస్తుంది అనేది తెలుసుకోవటం మన బాధ్యత కదా. సరే,
ఈ రైడర్ ఫీచర్స్ అన్నీ భలే ఉన్నాయి, కానీ దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? అదెంత ఈజీనో సోర్స్ టెక్స్ట్ చెప్తోంది చూడండి. స్టెప్ 1, ముందుగా గ్యాలక్సీ ప్రామిస్ ఎలైట్ ప్లాన్ అనే బేస్ పాలసీ తీసుకోవాలి. స్టెప్ 2, పాలసీ తీసుకునేటప్పుడో లేదా రెన్యువల్ చేసుకునేటప్పుడో ఈ రైడర్ని మనం ఆప్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో మీరు వేరే ప్రోడక్ట్కి మారాలనుకుంటే ఆ కొత్త ప్లాన్లో కూడా ఈ ఫెసిలిటీ ఉందో లేదో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ కదా. కానీ ఇక్కడ ఇంకో ఫైనల్ పాయింట్ ఉందండి. ఈ ఫీచర్ ఎంత పవర్ఫుల్ అయినా మన బేస్ పాలసీకి ఉండే స్టాండర్డ్ రూల్స్ అన్నీ దీనికి కూడా యథావిధిగా అప్లై అవుతాయి. అంటే వెయిటింగ్ పీరియడ్స్, మినహాయింపులు, క్లెయిమ్ ప్రాసెస్ ఇవన్నీ సేమ్ టు సేమ్ అన్నమాట. బేస్ పాలసీ ప్రకారం ఏవైతే వ్యాలిడ్ క్లెయిమ్స్ అవుతాయో వాటికే ఈ రైడర్ ద్వారా కూడా కవరేజ్ వస్తుందని డాక్యుమెంట్లో పక్కాగా మెన్షన్ చేశారు. సో ఇవాల్టి మన విశ్లేషణలో తెలుసుకున్న పాయింట్స్ అన్నీ ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈ ఒక్క ప్రశ్నను మిమ్మల్ని మీరే అడుక్కోండి. ఒకవేళ ఈ సంవత్సరంలో దురదృష్టవశాత్తు 2 సార్లు మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఆర్థికంగా ఆదుకోవడానికి మీ ప్రస్తుత సేఫ్టీ నెట్ రెడీగా ఉందా? గెలాక్సీ హెల్త్ వారి ఈ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రెస్టరేషన్ లాంటి రైడర్లు ఇలాంటి టైంలో ఎంత పర్ఫెక్ట్గా కాపాడతాయో ఈరోజు మనం స్పష్టంగా చూశాం. ఎవరికైనా సరే అనుకోని ఖర్చుల నుండి రక్షణ కల్పించుకోవడం చాలా ముఖ్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.